హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులో కన్ఫర్మ్ ఎవరెవరు రావచ్చు, సెలబ్రిటీస్ కన్ఫర్మ్ లిస్ట్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే వీళ్ళే వస్తారు అని కాదు, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా లేడీస్ లో ఉమెన్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా సార్లు అందరూ చెప్తున్న పేరైతే పల్లవి గౌడ. ఈమె నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్ లో నటించింది. చాలా బాగా డాన్స్ చేస్తుంది. మనం రీసెంట్ గా వచ్చిన కుకు విత్ జాతిరత్నాల షోలో కూడా చూసాం కదా. సో తను వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత అమర్దీప్ వైఫ్ తేజస్విని గత రెండు సీజన్స్ నుంచి తను వస్తుంది అని అంటున్నారు, కానీ తను రాలేదు. కానీ ఈసారి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తుంది. అంతేకాకుండా తను కూడా కుకు విత్ జాతిరత్నాల్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సింగర్ మంగ్లీ ఎందుకు వినిపిస్తుంది అంటే, గత సీజన్ లో ఆమెను బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు, కానీ కుదరలేదు, తను రాలేదు. కానీ ఈసారి వచ్చే అవకాశం లేదని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సింగర్ మంగ్లీ ఒక స్కామ్, ఫైనాన్షియల్ కి సంబంధించిన స్కామ్ లో అయితే ఎదుర్కొన్నారు. ఇప్పుడు వచ్చే అవకాశం వస్తుంది అని చాలా వార్తలు వినిపిస్తున్నాయి, కానీ వచ్చే అవకాశం లేదు అనేది నా అభిప్రాయం. అలాగే నందిని తను కూడా గత సీజన్ లో బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిన మాట అయితే వాస్తవమే. కానీ తను రావడానికి ఇష్టపడలేదు. సో ఏదో కారణాల అయితే రాలేదు. ఈసారి అసలు తను బయటికి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే చాలా బ్యాడ్ అయ్యారు వాళ్ళు. ఫ్యామిలీ మొత్తం ఒక స్కామ్ లో వీసాకు సంబంధించిన బయటికి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఇక బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి తను కూడా వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. ఇక ఆ తర్వాత చూసుకుంటే దీపిక బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మన కుక్కు విత్ జాతిరత్నాలు షోలో కూడా జాతిరత్నంగా చాలా కామెడీ చేస్తున్నారు. ఈమె ముఖ్యంగా ఎప్పుడు తను ఫేమస్ అయింది అంటే, మణికంఠను ఇమిటేట్ చేసిన తర్వాత తను విక్ తీసి పడిన తర్వాత బయట చాలా ట్రోల్స్ కి గురైంది. చాలా నెగిటివిటీ వచ్చింది. తన తర్వాత అప్పుడు క్షమాపణ కూడా చెప్పింది. అప్పటి నుంచి చాలా రకరకాల వివిధ షోస్ లో తను పార్టిసిపేట్ చేయడం, చాలా యాక్టివ్ గా ఉండడం, ఫన్ జనరేట్ చేయడం, సో చాలా ఫేమస్ అయితే అయింది. తను వచ్చే అవకాశాలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత మ్యాట్ ఫర్ ఈచ్ షో నుంచి ఎవరెవరు వచ్చే అవకాశాలు అంటే, ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు సోనియా. మ్యాట్ ఫర్ ఈచ్ షో నుంచి సోనియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సోనియా గురించి అందరికీ తెలుసు. సిద్ధు సోనియా వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. సో సోనియా తనకి ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది, చాలా ధైర్యంగా చెప్తుంది. అంతేకాకుండా గేమ్స్ కూడా చాలా చాలా బాగా ఆడుతుంది. అలాగే నూకరాజు వైఫ్ ఆసియా, తను కూడా వచ్చే అవకాశాలు బాగా ఉంది. వస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే తను చాలా టాలెంటెడ్, చాలా బాగా గేమ్స్ ఆడింది. మ్యాట్ ఫర్ ఈచ్ షోలో కూడా మనం చూసాం కదా. అబ్బాయిల కంటే ధీటుగా, అబ్బాయిలతో ధీటుగా తన గేమ్స్ అయితే ఆడడం జరిగింది. కాబట్టి తను వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆ తర్వాత నటరాజ్ వైఫ్ నీతును కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయినట్టు, తను వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. టోటల్ గా ఈ షో నుంచి దాదాపుగా ఇద్దరైతే ఖచ్చితంగా వస్తారు. ఆ తర్వాత వినిపిస్తున్న పేర్లు చూసుకుంటే, ఆ తర్వాత మ్యాట్ ఫర్ ఈచ్ షో నుంచి వైఫ్ సంధ్య కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సంధ్య చాలా అగ్రెసివ్ అయిపోతుంది. తనకి ఎప్పుడైతే అన్యాయం జరిగింది, తను మాట్లాడాలి అనుకున్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడుతుంది, అగ్రెసివ్ అవుతుంది. తెలుగు భాష మీద కూడా విట్రో కంటే పట్టు ఎక్కువగా ఉంది. కాబట్టి తనని తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళందరూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో 3 నుంచి 4 అయితే కన్ఫర్మ్ గా వస్తారు. సో ఎవరెవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఫుల్ లిస్ట్ తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.